ప్రతి 10-15 ఏళ్ళకోసారి ట్రెండ్ మారుతుంది. ఆ ట్రెండ్ మారడంలోనే వారసులను ఎంట్రీ కోసం చూస్తుంటారు రాజకీయ నాయకులు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారసుల కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మరో 3 ఏళ్ళు ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తమ వారసులను ఇప్పటి నుండే రాజకీయాల్లోకి దింపేందుకు ఆతృత పడుతున్న నేతలున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగిన గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కొడుకుని 5 ఏళ్ల పాటు రాజకీయాలకు తీసుకొచ్చారు. జెడ్పీటీసీగా చేసిన ఘనత ఆయనకు దక్కింది. ఆయన మాస్ లీడర్గా పేరుంది. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్మూర్, బాన్స్వాడ, నిజామాబాద్ రూరల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఘనత ఆయనకు దక్కింది. కానీ ఆయన కొడుకుని రాజకీయాల్లో తీసుకొచ్చి ఎమ్మెల్యేగా చేయాలనే కోరిక ఇంకా బలంగానే అలాగనే ఉండిపోయిన పరిస్థితి నెలకొంది. ఎప్పటికైనా తన కొడుకుని ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో చురుగ్గా తన కొడుకుని తింపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అధిష్టానం ఆదేశిస్తే, అధిష్టానం టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిపించుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నో ఏళ్ళుగా రాజకీయ అనుభవం ఉంది. మంత్రిగా కూడా చేసిన నాయకుడు, స్పీకర్గా చేసిన నేత. అయితే తన కొడుకుని ఇప్పటికే రాజకీయాలకు తీసుకొచ్చారు. తన కొడుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీగా కూడా కొనసాగిన పరిస్థితి నెలకొంది. అయితే అదే కోణంలో కూడా తన కొడుకుని ఎమ్మెల్యే చేయాలనే ఉద్దేశం తహతహలాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పటికైనా తన కొడుకుని ఎమ్మెల్యే చేయాలనే ఉత్సాహం చూస్తూ తన బాన్స్వాడ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధులు పనులు చేస్తూ తన కొడుకు ముందుండి ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. బాల్కొండ నియోజకవర్గంలో 4 పర్యాయాలుగా ఎమ్మెల్యే గెలిచిన నేత, స్పీకర్గా చేశారు. ఆయన త్రుటిలో తప్పింది తెలంగాణ ముఖ్యమంత్రి పదవినే చెప్పచ్చు. ఆయన స్పీకర్గా ఉంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చేది ఆనాడు తెలంగాణ రాకముందు అని అందరూ చెప్పుకున్న మాట. కానీ ఆయన కొడుకును రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటి నుండే ఉత్సాహం చూపుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్తే తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేసీఆర్ ఆదేశిస్తే ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతారని చర్చ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆర్మూర్గా గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పరిస్థితి. ఒకవైపు జీవన్ రెడ్డి ఆర్మూర్ ఇన్ఛార్జిగా కొనసాగుతూనే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి ఆర్మూర్ రాజకీయాల్లో పట్టు సాధిస్తే తన కొడుకు అమిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా అమిత్ రెడ్డికి రాజకీయ అరగంటం చేస్తే ఎలాగుంటుందనే కోణంలో కూడా ఇప్పటి నుంచే చర్చ కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఇప్పటికే రాజకీయ నేతలు వారి వారసుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కుమారుడు రాజకీయాలకి వచ్చాడు. ప్రస్తుత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు రాజకీయాల్లో ఉన్నారు. కేవలం మాజీ స్పీకర్, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి వారసులు ఎవరు రాజకీయాలు లేకపోవడం, ఆయన కుమారుణ్ణి ఖచ్చితంగా ఆర్మూర్ నియోజకవర్గానికి నుండి ఎమ్మెల్యేగా చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. దానికి అందరికీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆర్మూర్ ఇన్ఛార్జిగా కొనసాగి ఆర్మూర్ రాజకీయాల్లో చక్రం తిప్పాలి, తన కొడుకుని ఎమ్మెల్యేగా చేయాలని ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.